నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. కింగ్ చార్లెస్ సంచలన ప్రకటన. ఆండ్రూ ఎప్స్టైన్ విచారణకు రాజభవనం పూర్తి మద్దతు. బ్రిటన్ రాజకుటుంబంలో గత కొంతకాలంగా అలజడి రేపుతున్న ప్రిన్స్ ఆండ్రూ జెఫ్రీ ఎప్స్టైన్ ఉదాంతం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఈ వివాదాస్పద వ్యవహారంపై కింగ్ చార్లెస్ చివరకు తన మౌనాన్ని వీడారు. తన సోదరుడు ఆండ్రూపై వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలకు రాజభవనం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన అధికారికంగా ప్రకటించారు. కేవలం మద్దతు తెలపడమే కాకుండా పోలీసులకు అవసరమైన ఏ సమాచారాన్నైనా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్యాలెస్ వర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామాకు సెగ. తిరుగుబాటులో చేరిన అనస్ సర్వార్ కేబినెట్ లో ముదురుతున్న సంక్షోభం. బ్రిటిష్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా తుఫాను చెలరేగింది. స్కాటిష్ లేబర్ పార్టీ అగ్రనేత అనస్ సర్వార్ గ్లాస్గోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాంబు పేల్చారు. స్టార్మర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డౌనింగ్ స్ట్రీట్ లో నాయకత్వం మారాల్సిన సమయం వచ్చింది. ఈ అయోమయానికి ముగింపు పలకాలి అని సర్వార్ కుండ బద్దలు కొట్టారు. మే నెలలో జరగనున్న హోలీ రూమ్ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే స్టార్మర్ తప్పుకోవడమే ఏకైక మార్గమని ఆయన బలంగా నమ్ముతున్నారు. పీటర్ మండెల్సన్ లేబర్ పార్టీకి రాజీనామా. ఎప్స్టైన్ నుంచి $75,000 చెల్లింపుల ఆరోపణలు. పార్టీని వణికిస్తున్న కొత్త స్కాండల్. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన తాజా పత్రాలు బ్రిటన్ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి. 2003 మరియు 2004 మధ్య కాలంలో ఎప్స్టైన్ తన బ్యాంకు ఖాతాల నుంచి 3 విడతలుగా మొత్తం $75,000 మండెల్సన్ కు సంబంధించిన ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. దీనికి తోడు 2009లో బ్రిటన్ బిజినెస్ సెక్రటరీగా ఉన్న సమయంలో మండెల్సన్ ప్రభుత్వ రహస్యాలను, ముఖ్యంగా బ్యాంకర్ల బోనస్లను సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్స్టైన్ లీక్ చేశారనే తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు ఆయన్ని చుట్టుముడుతున్నాయి. ఫెర్రీలో భారీ అగ్ని ప్రమాదం. కోస్ట్ గార్డ్ RNLI అత్యవసర సహాయక చర్యలు. ఫిబ్రవరి 9 సోమవారం మధ్యాహ్నం సముద్రంలో ఒక పెను ప్రమాదం తప్పింది. జెర్సీ నుంచి ఫోర్ట్స్ మౌత్ కు సరుకు రవాణా చేస్తున్న సిజేరియా ట్రేడర్ అనే DFDS సంస్థ ఫెర్రీ ఇంజన్ రూమ్ లో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. ఆయిల్ ఆఫ్ వైట్ తీరానికి సమీపంలో షంక్లిన్ తూర్పున ఈ నౌక లంగరు వేసిన ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే బ్రిటిష్ కోస్ట్ గార్డ్ మరియు RNLI బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. నమ్మక ద్రోహి అయిన నర్సరీ వర్కర్ దోషిగా నిర్ధారణ. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన మృగం. కోర్టులో బయటపడిన దారుణ నిజాలు. గత 10 ఏళ్లకు పైగా చిన్నారుల పట్ల మృగంలా ప్రవర్తించిన ఒక నర్సరీ వర్కర్ పాపాలు బయటపడ్డాయి. గ్లాస్గో నగరంలోని ఒక నర్సరీలో పనిచేస్తూ పసిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన కాలే బహుజైని కోర్టు దోషిగా తేల్చింది. తనను నమ్మి పిల్లలను అప్పగించిన తల్లిదండ్రుల నమ్మకాన్ని మమ్ము చేస్తూ ఆ ముక్కుపచ్చలారని చిన్నారుల జీవితాలతో ఈ వ్యక్తి ఆడుకున్నాడు. మెడిటేరియన్ వలసదారుల పడవ బోల్తా. 53 మంది మృతి చెందినట్లు అనుమానం. సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరం. లిబియా తీరంలో మరో ఘోర సముద్ర ప్రమాదం జరిగింది. మెడిటేరియన్ సముద్రం దాటి ఐరోపా వెళ్లాలన్న ఆశతో బయలుదేరిన 55 మంది వలసదారుల రబ్బరు పడవ డింగి సముద్ర మధ్యంలో బోల్తా పడింది. ఈ ఘటనతో 2 పసిబిడ్డలతో సహా మొత్తం 53 మంది మరణించినట్లు అంతర్జాతీయ వలస సంస్థ IOM సోమవారం ప్రకటించింది. కేవలం 2 నైజీరియా మహిళలు మాత్రమే ఈ మృత్యుంజయులుగా బయటపడ్డారు. స్ట్రిక్ట్లీ కమ్ డాన్సింగ్ స్టార్ అరెస్ట్. అత్యాచార ఆరోపణలతో పోలీసులు అదుపులో నటుడు. హవాక్ అవుతున్న సినీ లోకం. BBC పాపులర్ డాన్స్ షో స్ట్రిక్ట్లీ కమ్ డాన్సింగ్ మాజీ స్టార్ గియోవన్నీ పేర్నిస్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆయనపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి సీరియస్ ఆరోపణలతో ఆయనను పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో అటు హాలీవుడ్, ఇటు డాన్స్ రియాలిటీ షో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వెస్ట్
రహస్య చాట్స్ లీక్. మండేసన్ సందేశాలతో బయటపడ్డ రాజకీయం. బ్రిటన్ రాజకీయాలు ప్రస్తుతం ఒక వాట్సాప్ చాట్ చుట్టూ తిరుగుతున్నాయి. హెల్త్ సెక్రటరీ వేస్ట్ స్ట్రీటింగ్ మాజీ దౌత్యవేత్త లార్డ్ పీటర్ మండేసన్ మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. తెరపై వస్తున్న విమర్శలను అడ్డుకోవడానికి స్ట్రీటింగ్ స్వయంగా ఈ సందేశాలను విడుదల చేయడం గమనార్హం. అయితే ఈ చాట్స్ ఆయనకు రక్షణగా నిలవకపోగా ప్రభుత్వంపై ఆయనకున్న అసంతృప్తిని మరియు అంతర్గత విభేదాలను బట్టబయలు చేశాయి. నార్త్ లింకన్షైర్ లో ఒక ప్రశాంతమైన అద్దె ఇంట్లో జరగాల్సిన ఘోర నేరాన్ని ప్రాపర్టీ యజమాని పోలీసులు కలిసి అడ్డుకున్నారు. బీర్మింగ్హామ్ కు చెందిన ఒక ముఠా వేసిన కిడ్నాప్ ప్లాన్ ను పోలీసులు చాకచక్యంగా పసిగట్టి ముందే చెల్లాచెదురు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 8 లక్షల మంది పెన్షనర్లకు గండి. ఆందోళనలో వృద్ధ దంపతులు, రిటైర్డ్ ఉద్యోగులు. బ్రిటన్ లో సుమారు 8 లక్షల మంది పెన్షనర్లు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక అభద్రత ఆందోళనలో ఉన్నారు. హెచ్ఎంఆర్సీ అందించిన అస్పష్టమైన తప్పుడు సమాచారం కారణంగా వేలాది మంది వృద్ధులు తమకు రావాల్సిన పూర్తి స్థాయి స్టేట్ పెన్షన్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నేషనల్ ఇన్సూరెన్స్ రికార్డులలో దొర్లిన పొరపాట్లే ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. సిక్స్ నేషన్స్ గ్రాండ్ స్లమ్ పై ఇంగ్లాండ్ కన్ను. ఐర్లాండ్ పై ఘన విజయం. ఒత్తిడిలో వేల్స్ జట్టు పునర్నిర్మాణం. సిక్స్ నేషన్స్ రగ్బీ టోర్నమెంట్ లో ఇంగ్లాండ్ జట్టు తన జైత్ర యాత్రను కొనసాగిస్తుంది. పాత ప్రత్యర్థి ఐర్లాండ్ ను చిత్తు చేసి భారీ విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లాండ్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లమ్ సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలవాలన్న పట్టుదలతో కోచ్ స్టీవ్ బోర్ట్విక్ బృందం ఉంది. వింటర్ ఒలింపిక్స్ లో జట్ట లీడ్డం ప్రపంచ రికార్డు. ఆనంద బాష్పాలతో మునిగిపోయిన జేక్ పాల్ హిస్టరీ క్రియేట్ చేసిన డస్ట్ స్కేటర్. 2026 మిలాన్ కోర్చిన వింటర్ ఒలింపిక్స్ లో నెదర్లాండ్స్ స్టార్ స్పీడ్ స్కేటర్ జుట్ట లీడ్డం అద్భుత ప్రదర్శనతో చారిత్ర సృష్టించారు. సోమవారం జరిగిన మహిళల 1000 మీటర్ల స్పీడ్ స్కేటింగ్ పోటీలో ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా సరికొత్త ఒలింపిక్ రికార్డును నెలకొల్పారు. ఈ అపూర్వ విజయాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె కాబోయే భర్త ప్రముఖ బాక్సర్ జేక్ పాల్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. క్యాన్సర్ మరణాలకు అడ్డుకట్ట వేయనున్న ప్రభుత్వం. 75% మంది ప్రాణాలను రక్షించే 10 ఏళ్ల ప్రణాళిక. 2035 లక్ష్యంగా కొత్త హెల్త్ పాలసీ. క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కోవడంలో బ్రిటన్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. రాబోయే 10 ఏళ్లలో క్యాన్సర్ రోగుల మనుగడ రేటును గణనీయంగా పెంచేందుకు సరికొత్త నేషన్ క్యాన్సర్ ప్లాన్ ను ప్రకటించింది. 2035 నాటికి వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి 4గురిలో 3 అంటే 75% కనీసం 5 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించేలా చూడడమే ఈ భారీ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. నార్ఫోక్ సఫోల్క్ స్థానిక ఎన్నికలు రద్దు. కౌన్సిల్ పునర్వ్యవస్థీకరణలతో నిలిచిపోయిన ఓటింగ్. ఈ ఏడాది మే నెలలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నార్ఫోక్ సఫోల్క్ కౌంటీలతో పాటు ఇన్స్పిచ్ బరో కౌన్సిల్ ఎన్నికలను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన కౌన్సిల్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ దీనికి ప్రధాన కారణం. Headlines ఇంతటితో సమాప్తం. Stay tuned to BTJ for exclusive updates from UK and around the world. This is Sushmita signing off.